మనకి మేముకులు కాక దేవచలందరికీ నా హృదయపూర్వకం వందనాలండి. అలాగే మీకు కూడా నా హృదయపూర్వకం వందనాలు. మనము 2024 సంవత్సరం అంతా దేవుడు మనందరినీ ఆయన రెక్కల చోటున కాసి భద్రపరిచి ఈ డిసెంబర్ మాసంలో ప్రవేశపెట్టిన దేవాతి దేవునికి మహిమ ఘనత కలుగును గాక. ఈ డిసెంబర్ మాసం అంతా అందరికీ సంతోషకరమైన మాసం. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు అండి. ఈ నెల అంతా కూడా మరి ప్రతి ఒక్కరూ ఎంతో ఆనందంగా ఉంటాము. దేవుని సన్నిధిలో కానీ దేవుని సన్నిధిలో కానీ లేకపోతే దేవునితో సహవాసం చేయటంలో కానీ దేవునిలో ఆనందించడంలో కానీ చాలా ఆనందంగా ఉంటాం కదా మనము. ఆ ఆనందము అంటే అది క్రిస్మస్ అంటే దేవుడు మనకి రక్షణని తీసుకొచ్చాడు అని మనం నమ్మి దేవుడు పుట్టాడు, నన్ను రక్షించగలడు అని మనం విశ్వసించి మనం క్రిస్మస్ మనం జరుపుకుంటూ ఉంటాం. అసలు రక్షణ అంటే ఏంటి? ఈరోజు దేవుని వాగ్దానంలో తెలుసుకుందాం. దేవుని వాక్యం వినండి. ప్రతి ఒక్కరూ దేవుడి దీవెనలో పొందండి. లోకసువార్త 19:10 నశించిపోవచున్న దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెను. ఏది నశించిపోతుంది అంటే మనమే నుండి మనుషులము నశించిపోతూ ఉన్నాం. ఒక దినాన్న సుంకరి మరి యేసుప్రభువారు ఒక సభలో జనాల మధ్యలో ఉన్నప్పుడు మరి ఆయన కనిపించట్లేదని ఒక చెట్టు ఎక్కి మరి యేసుప్రభువారిని చూడడానికి కనిపిస్తారు. నేను చెట్టు పైకి ఎక్కితే అక్కడి నుంచి నేను చాలా క్లియర్గా దేవుణ్ణి చూడవచ్చు అని ఆశ కలిగి సుంకరి మరి చెట్టు ఎక్కి చూసినప్పుడు మరి యేసుప్రభు గమనించి యేసుప్రభువారు చెక్కియ కిందకి దిగు అని మరి నీ ఇంటికి రక్షణ వచ్చింది అని మరి సుంకరితో మరి చెక్కయితో దేవుడు చెప్పినప్పుడు మరి ఆ సుంకరి దిగి మరి దేవుడు ఉన్నాడు, నా ఇంటికి రక్షణ వచ్చింది అంటే నేను చేసినవన్నీ దేవుడు చూస్తున్నాడేమో అని తనకు తానే ఆలోచించుకుని ప్రభు దగ్గర ఇలా మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభువా, నేను అన్యాయంగా సంపాదించిన ఆ సంపాదనలో నేను పేదలకి అంటే 1 వంతు తీసుకున్న వాళ్ళ దగ్గర 4 వంతులు నేను వాళ్ళకి ఇస్తాను, నేను అన్యాయంగా సంపాదించింది అని దేవుడితో మరి చెప్తూ ఉన్నప్పుడు అంటే దేవుడు అడగకుండానే మన దేవుడు ఉన్నాడని నమ్మినప్పుడు మనం చేసే పనులు మనకి గుర్తొస్తుంటాయి. అదండి రక్షణ అంటే. రక్షణ ఈ రోజుని ఈ క్రిస్మస్ ఈ నెలలో నీ ఇంటికి రక్షణ నువ్వు ఆస్వాదించావా? రక్షణని నువ్వు దేవుని ముందు నువ్వు చేసినదంతా దేవుని ముందు ఒప్పుకొని ప్రభువా నా జీవితంలోకి మిమ్మల్ని నేను ఆహ్వానిస్తున్నాను అని నీవు ఆహ్వానించగలదువా? ఒకసారి ఆలోచన చేయండి. చెక్కి ఏంటండి అన్యాయంగా సంపాదించడం అంటే ఎవరికైనా వడ్డీకి మనం ఇచ్చినప్పుడు వాళ్ళ దగ్గర మనం వడ్డీ తీసుకుంటూ మరి అస్సల కంటే 2 వంతులు 3 వంతులు వడ్డీ మరి తీసుకుంటూ ఉంటాం కదా. అలా చెక్కి తీసుకున్నాడు, దాన్ని గుర్తించి ప్రభు ముందు ఒప్పుకున్నాడండి. అదండి రక్షణ అంటే. గాడ్ బ్లెస్ యూ. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు.